ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు, నువ్వు ఎన్నన్నా మనం ఎంత కాదనుకున్నా అమ్మాయి గురి కడుపులో మన వంశాంకురం ఉన్నది. ఈ సమయంలో వదిలేసి వెళ్ళిపోతావా? వదిలేసేలాక నెత్తి మీద పెట్టుకుంటావా? అసలు సంబంధమే వద్దు అని నెత్తి నోరు బాదుకుని చెప్పాను. నీ అబ్బా కొడుకులు విన్నారా? నీకిదే చెప్తున్నాను రా, నా బిడ్డగా వస్తే ఇంట్లోకి రారా నాయనా, లేదంటే నువ్వు కూడా వద్దు. నువ్వు జంటగా ఇంటికి వస్తే ఆ ఇంట్లో మేముండం. ఏమయ్యో, నీకు పెళ్ళాం కావాలో కొడుకు కావాలో తేల్చుకో. పదండే. సరైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందిరా. మీరిద్దరూ సరిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాజు, అసలేం జరిగిందో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మనమే తప్పు చేయలేదు కదా రాజు. మనకు తెలుసు కదా అమ్మాయి గారు, కానీ ఆ రిపోర్ట్స్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్స్ ఏమైనా అబద్ధం చెప్తున్నారేమో. అమ్మా, వాళ్ళు నా గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారమ్మా. నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదు. సారీ రూపా, రిపోర్ట్స్లో నేనే రాంగ్గా చెప్పాను. ఏమంటున్నారు డాక్టర్? నువ్వు ప్రెగ్నెంట్ అని నేనే చెప్పమన్నాను రూపా. ఎందుకమ్మా ఇలా చేశావు? నాన్న నన్ను ఎలా అసహించుకుంటారో మీకు తెలుసా? అందరూ ఎలా మాట్లాడుకున్నారో మీకు తెలుసా? నాతో పాటు మిమ్మల్ని కూడా తప్పుగా అన్నారు. అసలు అసలు ఇదంతా ఎందుకు చేసావమ్మా? మీరిలా చేయకుండా ఉండాల్సింది అమ్మగారు. అవును, నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది. ఎప్పుడు మీ జీవితాలు నాశనమైపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోనుండుంటే. కానీ మీ చేతుల్లో అవకాశం ఉన్నా మీరేం చేయలేకపోయారు. మీ జీవితాలు నాశనమైపోతుంటే నేనేం చేయాలో తెలియక నా ఫ్రెండ్తో ఇలా అబద్ధం చెప్పించాను. ఆ అబద్ధమే మిమ్మల్ని అందరికీ దూరం చేసినా మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసింది. కానీ నాన్నను మోసం చేయడం తప్పమ్మా. పాపం నాన్న.
చూడమ్మా, భర్తకి దూరంగా ఉన్న భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో మీ అత్తయ్యని చూస్తే తెలుస్తుంది. రాజుకి దూరంగా నువ్వు బతికితే రేపు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. నా బతుకులా నీ బతుకు కాకూడదని ఇలా చేశాను. అమ్మా, రాజు నేను తొందరపడకుండా నిన్ను నాన్నని కలపాలనుకున్నాం. ఆ తర్వాత రాజుని నన్ను మీరే కలిపేలా చేసుకుందామనుకున్నాం. అందుకే నాన్న చెప్పినట్టు విన్నాం. లేదంటే ఆ రోజే రాజుతో వెళ్ళిపోయేదాన్ని కదమ్మా. అవునమ్మగారు, ఇప్పుడు జరిగిన ఈ పొరపాటు వల్ల పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ జన్మలో క్షమించరు. రూపా, నేను మీ నాన్నకి 20 ఏళ్లు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది నీ జీవితం కానీ నా జీవితం కాదు. మీ నాన్నతో నేను కలవాలని రాసుంటే కలుస్తాను. అది మీ వల్లనో నా వల్లనో అయ్యేది కాదు, ఆ దేవుడి వల్ల అయ్యేది. ముందు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. అవును బాబు, విరూపాక్షి చెప్పింది 100% కరెక్ట్. మీరిద్దరూ ప్రస్తుతానికి నాతో రండి. తర్వాత మంచి ఇల్లు చూసుకొనుందరు గాని ఆ తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయి. అలా వద్దమ్మా. పరిస్థితులు చక్కబడ్డాకే మేమిద్దరం కలిసి ఉంటాం. ముందు మిమ్మల్ని కలుపుతాం, ఆ తర్వాతే మేం కలిసి ఉంటాం. మీ ఇద్దరి ఆలోచన వింటుంటే గతం చేసిన గాయానికి మందు మీరే అనిపిస్తోంది. ఇన్నేళ్ల నా కన్నీటికి కడుపు కోతకి ముగింపు మీరే అనిపిస్తోంది. మమ్మల్ని ఆశీర్వదించండి. అనుకున్నది సాధిస్తారు. ధైర్యంగా వెళ్ళండి. రండి అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.